హాయ్ గాయ్స్, దిస్ ఈస్ కింగ్ వైటీ ఫ్రమ్ టిఎఫ్పి గేమింగ్. సో మామ, ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే నా యూట్యూబ్ ఫుల్ స్టోరీ అనమాట. అసలు నేను ఫ్రీ ఫైర్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే ఛానల్ ఎప్పుడు పెట్టాను. మీలో చాలా మందికి టిఎఫ్పి అంటే మీనింగ్ కూడా తెలియదు. మన ఛానల్ కి టిఎఫ్పి గేమింగ్ అని ఎందుకు పెట్టాను, దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. నేను ఫ్రీ ఫైర్ స్టార్ట్ నుంచి ఆడుతాను కదా, కానీ ఆ ఫస్ట్ ఐడి ఎలా పోయింది అండ్ మేమందరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాం ఎన్నో ఇయర్స్ బ్యాక్. ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా పోయింది అండ్ ప్రెసెంట్ ఈ టిఎఫ్పి గేమింగ్ ఛానల్ ఎప్పుడు పెట్టాను, స్టార్టింగ్ లో ఎలాంటి వీడియోస్ పెట్టేవాడిని, నాకెలా క్లిక్ అయింది, అప్పట్లో రెవెన్యూ ఎంత వచ్చేది, ప్రెసెంట్ రెవెన్యూ నాకు ఎంత వస్తుంది, ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాం. ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో మామ, బ్యాక్గ్రౌండ్ గేమ్ ప్లే మీద ఫోకస్ చేయదు. బ్యాక్గ్రౌండ్ లో ఒక జస్ట్ బిఆర్ గేమ్ ప్లే అంతే. నేను చెప్పేది మాత్రం కాన్సన్ట్రేషన్ గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మందికి నా రియల్ నేమ్ కూడా తెలీదు. గేమ్ లో మన పేరు టిఎఫ్పి కింగ్ వైటీ, రియల్ లైఫ్ లో నా పేరు వచ్చి కే వెంకట భార్గవ్. ప్రెసెంట్ నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా అండ్ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. ఇది నా పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోదాం. అసలు నేను ఫ్రీ ఫైర్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే, నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు నా దగ్గర ఐబాల్ స్లైడ్ అనే ఒక ట్యాబ్ ఉండింది. అంటే మా పేరెంట్స్ నాకు మా అన్నయ్యకి ఇద్దరికి కలిపి ఒక ట్యాబ్ తీసిచ్చారు. మా అన్నయ్య 7th లో ఉన్నాడు, నేను అప్పుడు 5th లో ఉన్నా. అప్పుడు నాకు తెలిసిందల్లా ఒకటే మామ, స్కూల్ నుంచి రావడం, ప్లే స్టోర్ లో ఉన్న గేమ్స్ అన్ని, అసలు ఏమేం గేమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క గేమ్ ఇన్స్టాల్ చేయడం, ఆడడం. ఇలా 2 years గా చేస్తూనే ఉన్నా. మా అన్నయ్య సపరేట్ గా ఇంకో ఫోన్ కొనుక్కున్నాడు. నా దగ్గర అయితే ఆ ట్యాబ్ ఉండిపోయింది. నేను ఇంకా 9 యాప్స్ అని ప్రతి ఒక్క గేమ్, ప్లే స్టోర్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ కవర్ చేసేవాడిని. హిల్ క్లైమ్ అని, డిఆర్ డ్రైవింగ్, రైసింగ్ గేమ్స్, వైసిటీ, అది ఇది అని కాకుండా ప్రతి ఒక్క గేమ్ ఆడేవాడిని. కొత్తగా ఏదైనా గేమ్ రిలీజ్ అయిందంటే ఆ గేమ్ ఇన్స్టాల్ చేసేసేవాడిని. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే మా ఏరియాలో చాలా మంది పిల్లకాయలు ఉండేది. అందరూ కూడా అప్పుడు 8 బాల్ పూల్, మినీ మిల్టీ ఈ రెండే ఆడుతూ ఉండేది. ఆ టైంలో పబ్జీ అనే ఒక గేమ్ వచ్చింది. మా అన్నయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పబ్జీ గేమ్ ఆడుతూ ఉండేది. మేమందరం చూస్తూ ఉండేది అనమాట. నేను అడిగితే ఆ పబ్జీ గేమ్ నా ట్యాబ్ లో ఎక్కిరా అంటే, నీ ట్యాబ్ లో అది రాదురా, స్టోరేజ్ ర్యామ్ సరిపోదని చెప్పాడు. నేను ఇంకా నా ట్యాబ్ లో చూసుకున్నట్లయితే వీడియోస్, ఫోటోస్ ఏముండవు, ఓన్లీ గేమ్స్ మాత్రమే ఉంటాయి. ఒక 20 గేములు దాకా ఉంటాయి. అవి ఏమీ ఆడకుండా మా అన్నయ్య పబ్జీ ఆడుతూ ఉంటే మా అన్నయ్య పక్క నుంచి చూస్తూ ఉండేది. మా అన్నయ్య ఇంకా నేను పక్క నుంచి చూస్తూ ఉంటే, ఈ పబ్జీ నీ దాంట్లో రాదురా, దీనిలాగా కొత్త గేమ్ ఇంకొకటి వచ్చింది ప్లే స్టోర్ లో, ఫ్రీ ఫైర్ అని, దాన్ని ఇన్స్టాల్ చేస్తాను, దాన్ని ఆడుకో అని చెప్పి ఆ రోజు డౌన్లోడ్ చేసి నాకు ఇచ్చాడు. 2018 నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు దసరా హాలిడేస్ లో స్టార్ట్ చేసిన గేమ్ ఇప్పుడు వరకు ఆడుతూనే ఉన్నా. మన ఫ్రీ ఫైర్ 2017 డిసెంబర్ ఆ టైంలో రిలీజ్ అయింది. నేను 2018 అక్టోబర్, నవంబర్ ఆ టైంలో ఇన్స్టాల్ చేశాను అనమాట. దసరా హాలిడేస్ లో డౌన్లోడ్ చేశాను 2018 లో. అండ్ ఆ 8th క్లాస్ మొత్తం నాకు తెలిసిందల్లా ఒకటే మామ, స్కూల్ నుంచి ఇంటికి రావడం, గేమ్ ఓపెన్ చేయడం, స్టార్ట్ కొట్టడం. దాంట్లో ఈవెంట్స్ ఇవేమీ తెలియదు. ఇంకా ఒక 6 months అయిన తర్వాత మా స్కూల్లో కానీ వీళ్ళందరూ ఏంటంటే క్లాష్ ఆఫ్ క్లాన్స్ గురించి మాట్లాడుతూ ఉండేది. నేను వాళ్ళకి కూడా చెప్పా, ఫ్రీ ఫైర్ అనే ఒక గేమ్ వచ్చిందిరా, దాన్ని ఆడండి అని చెప్పి. ఇంకా స్కూల్లో కూడా ఫ్రీ ఫైర్ ని పరిచయం చేశాను. కామెడీ ఏంటంటే, ఇప్పటికి కూడా మా ఫ్రెండ్స్ ఏంటంటే తిడతా ఉంటారు, నీ వల్లేరా ఈ గేమ్ ఇన్స్టాల్ చేసి మా లైఫ్ ఎలా అయిపోయిందని చెప్పి. సర్లే, దాన్ని పక్కన పెడితే ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. మాది వచ్చి ఒక పల్లెటూరు అనమాట. మా ఏరియాలో నా ఏజ్ పిల్లకాయలు చాలా మంది ఉండేది. అంటే నాకంటే తక్కువ 1 years 2 years ఉండేది. చాలా మంది పిల్లకాయలు ఉండేది. ఇంకా మొత్తం పిల్లకాయలందరికీ అలవాటు చేసేసాము. అప్పటి వరకు గోళీలాటని, బంగారాలాటని, క్రికెట్ అని, అది ఇది, సమ్మర్ హాలిడేస్ వస్తే అన్ని ఆడుతూ ఉండేది. ఇంకా అన్ని బంద్, ఓన్లీ ఫ్రీ ఫైర్. ఇంకా మా ఏరియానే కాదు, మా ఊరు మొత్తం పిల్లకాయలందరూ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ మొత్తం మోగిపోతా ఉండింది. ఇంకా నేను ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసిన 1 year వరకు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు మావ. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి ఫ్రీగానే ఫ్రీ ఫైర్ లో డైమండ్లు ఇచ్చేది. యాడ్లు చూస్తా ఉంటే రోజుకి 20 డైమండ్లు 30 డైమండ్లు ఇలాగా చూస్తా ఉంటే మనకి డైమండ్లు వస్తా ఉండేది. 1 year తర్వాత ఎలైట్ పాస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఎందుకంటే మేమందరం బ్యాడ్జెస్ కాంపిటీషన్ ఉండేది అనమాట, ఎవరు ఎక్కువ బ్యాడ్జీలు చేస్తారని చెప్పి. ఎందుకంటే గేమ్ స్టార్ట్ అవగానే లాబీలో లీడ్ బోర్డు ఉండేది. అక్కడ ఎవరైతే ఎక్కువ బ్యాడ్జీలు ఉంటారో వాళ్ళ ఫోటో అండ్ అక్కడ వాళ్ళ పేరు పడేది అనమాట. దాన్ని చూసి మాకు అందరికి బ్యాడ్జీలు చేసే వాళ్ళము. అప్పుడు నాకు ఎలైట్ పాస్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళింది. ఇంకా టాప్ అప్లు చేయడం స్టార్ట్ చేశాను మామ. నేను బండిల్స్, గన్ స్కిన్స్, ఎమౌంట్స్ ఇవేమీ కాదనమాట, ఓన్లీ ఎలైట్ పాస్ మీదే ఫుల్ కాన్సన్ట్రేషన్. ఎలైట్ పాస్ తీయాలి, బ్యాడ్జీలు కంప్లీట్ చేయాలి అండ్ ఇంకా ఎయిర్ డ్రాప్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్రీ ఫైర్ వాడు కూడా అప్పుడు భలే టెక్నిక్ గా మనతో ఆడుకున్నాడు మామ. నేను అప్పుడు దాకా ఒక్క గేమ్ లో 1 రూపాయి కూడా పెట్టలా. కానీ ఫ్రీ ఫైర్ లో స్టార్టింగ్ లో 10 రూపాయలు ఎయిర్ డ్రాప్ రాగానే 10 రూపాయలే కదా అని చెప్పి చేసా. అది చేయగానే 29 ఎయిర్ డ్రాప్ పడ్డది. సరే 29 కదా అని చెప్పి చేస్తాం అనమాట. ఇంకా ప్రతి వీక్ ఎయిర్ డ్రాప్ వదులుతా ఉండేది. ప్రతి వీక్ ఎయిర్ డ్రాప్స్ చేసుకుంటా ఉండేవనుకోండి. కొన్ని రోజులకి డ్రాపులు పడవు. ఇంకా 8 డ్రాపులు పడకపోయేసరికి ఇంకా నేను వీక్లీలు ఇంకా నార్మల్ టాప్అప్ కూడా చేయడం స్టార్ట్ చేసాము. ఎందుకంటే నేను అప్పటికే అలవాటు పడిపోయి ఉన్నా, ప్రతి మంత్ ఎలైట్ పాస్ తీయడం. నేను ఒక్కటే బ్యాడ్జీలు తీసి అన్ని ఉంటే మా పక్కన ఉన్న పిల్లకాయలందరూ గమ్ముకుంటారా, ఇంకా వాళ్ళు కూడా టాప్అప్లు చేయడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఫోన్ పే ఉండేది కదా, నా దగ్గర ఫోన్ పే ఉండేది అనమాట. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మనీ ఇచ్చి ఇంకా టాప్అప్లు చేయించుకుంటా ఉండేది. ఇంకా మా ఊరు పిల్లకాయలందరూ ఎట్టయిపోయారంటే, ప్రతి ఒక్కడి చేతిలో ఫోన్, అంటే ఇంట్లో వాళ్ళని ఏడిపించి మరీ ఫోన్లు కొనిపించుకొని ప్రతి ఒక్కడు ఫ్రీ ఫైర్ ఆడుకుంటా ఉండేది. మాకంటూ ఒక ప్లేస్ పెట్టేసుకున్నాం, శివాలయం టెంపుల్. ప్రతి ఊర్లో ఒక టెంపుల్ ఉంటది కదా, మా ఊర్లో ఆ టెంపులే మాకు ఫ్రీ ఫైర్ స్పాట్ అనమాట. ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయేది, ఇంకా ఫ్రీ ఫైర్ ఆడుకునేది. హాలిడేస్ టైంలో కూడా అక్కడికి వెళ్ళిపోయేది, ఇంకా రోజంతా అక్కడే ఉండేది. ఇంకా ఫ్రీ ఫైర్ గురించి యూట్యూబ్ లో చూడడం కూడా స్టార్ట్ చేశా. అప్పట్లో నాకు గిల్డ్ గురించి తెలిసింది. అప్పటి వరకు గిల్డ్ క్రియేట్ చేయాలా, ఇంకా గిల్డ్ క్రియేట్ చేయాలని చెప్పి అనుకున్నాను.
ఎందుకంటే చాలా మంది రూమ్ కార్డ్స్ ఆడేది. అప్పట్లో మాకు రూమ్ కార్డ్స్ గురించి ఐడియా లేదనమాట. అసలు ఈ రూమ్ కార్డ్స్ ఎలా వస్తాయంటే గిల్లులో వస్తాయని చెప్పి తెలిసిందనమాట. ఇంకా నాకు అర్థమైపోయింది గిల్డ్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి. ఇంకా మా ఊరు పిల్లకాయలందరినీ పోగేసి ఇంకా శివాలయంకి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గిల్డ్ క్రియేట్ చేసాము. నేమ్ ఏం పెట్టాలని చెప్పి అందరం ఆలోచించి, ఇప్పుడంటే ఇంగ్లీష్ పేర్లు ఏదేదో పెడుతున్నాం, అప్పుడు అవన్నీ తెలియదు కదా. ఫాస్ట్ ప్లేయర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి దాన్ని పెట్టేశా. మీకు వినడానికి వింతగా అనిపించచ్చు, ఏమో మామ తెలియదు, అప్పట్లో అదే పెట్టేసాను అనమాట. ఫాస్టెస్ట్ ప్లేయర్స్ అని చెప్పి గిల్డ్ నేమ్ పెట్టేసి గిల్డ్లో మా ఊర్లో ఉన్న పిల్లకాయలు మొత్తం యాడ్ చేశాను. ఇంకా రూమ్ కార్డు సాటర్డే వస్తుందని తెలిసింది మామ. కానీ మా గిల్డ్కి చూస్తే సాటర్డే వచ్చినా రూమ్ కార్డు రాలా. నాకు తెలియలేదు అనమాట. యూట్యూబ్ లో చూస్తే నాకు అర్థమైంది, డాక్ ట్యాక్స్ అని ఉంటాయి, అవి కంప్లీట్ చేస్తేనే రూమ్ కార్డు వస్తుందని. ఇంకా ఆ రోజు నుంచి ఫ్రైడే వచ్చిందంటే చాలు మాకందరికి పెద్ద యుద్ధం లాగా ఆడేది. మేము నైట్లు కూడా ఆడేది డాక్ ట్యాక్స్ కంప్లీట్ చేయడానికి. 1800 డాక్ ట్యాక్స్ కంప్లీట్ చేస్తేనే సాటర్డే మనకి రూమ్ కార్డు వచ్చేది. రూమ్ కార్డు రాగానే మా ఊరోళ్ళు పక్క ఊరోళ్ళతో ఇంకా ఒకరితో ఒకరం 4v4 రూమ్ మ్యాచ్లు ఆడుకోవడం స్టార్ట్ చేసాము మామ. ఇంకా ఫ్రీ ఫైర్ ఇష్టం దగ్గర నుంచి ఇంకా 10th అయిపోగానే కరోనా టైం రాగానే ఫ్రీ ఫైర్ పిచ్చిగా మారింది. నార్మల్ టైంలో స్కూల్ ఉన్నప్పుడు ఉదయాన సాయంత్రం ఆడేది, హాలిడేస్ లో ఆడేది. కానీ కరోనా టైంలో స్కూల్ లేదు కదా, ఇంకా ఉదయాన్ని నుంచి సాయంత్రం వరకు ఒకటే ఫ్రీ ఫైర్. అప్పుడు కూడా నా దగ్గర ట్యాబే ఉంది. నేను కరోనా స్టార్టింగ్ లో 3 నెలల వరకు ట్యాబ్ లోనే ఆడాను. ఆ తర్వాత లెనోవో అని చెప్పి ఒక ఫోన్ కొన్నాను అనమాట. ఇంకా ఆ ఫోన్ లో స్టార్ట్ చేసాము. నేను బాగా ఫేమస్ అయింది ఎప్పుడంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో ఎల్లో పోకర్ వదిలాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఎంత డబ్బులైనా పర్లేదు ఈ ఎల్లో పోకర్ నేను తీయాలరా అని చెప్పి పట్టుబట్టి టాప్అప్లు చేసి ఎల్లో పోకర్ తీసే మామ. లిటరల్ గా చెప్తున్నాను కదా, ఇప్పుడంటే ఎల్లో పోకరా అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు, కానీ స్టార్టింగ్ లో ఎల్లో పోకర్ వచ్చినప్పుడు దాన్ని తీసినోడిని చూస్తేనే చాలన్నమాట టీమ్ అప్ చేసేది, వాడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేది, అలా ఉండింది దాని పవర్ అప్పుడు. ఇంకా యూట్యూబ్ లో కూడా ప్రతి ఒక్క యూట్యూబర్ వీడియోస్ చూడడం అలవాటయ్యాము. నేనే కాదు, మా ఊరు పిల్లకాయలందరం కూడా మున్నాబాయ్ లైవ్ చూడడం, అండ్ కృష్ణ అన్న, మహి గేమింగ్ జోన్, వీళ్ళే స్టార్టింగ్ లో ఉండేది కదా చాలా మంది యూట్యూబర్స్, వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూసేది, వాళ్ళ లైవ్ కి వెళ్ళేది అనమాట. ఇంకా యూట్యూబర్స్ వీడియోస్ చూస్తూ ఎందుకో మాకందరికి కూడా థాట్ వచ్చింది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని చెప్పి. ఇంకా నేను, హర్ష, బొబ్లు అని చెప్పి మా ఏరియాలో ఉన్న కొంతమంది ఇంకా చాలా మంది పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఒక ఛానల్ పెట్టాం. ఆ ఛానల్ పేరు కూడా గిల్డ్ నేమే. మా గిల్డ్ నేమ్ వచ్చి ఫాస్ట్ ప్లేయర్స్. మెయిన్ ఛానల్ నేమ్ ఏం పెట్టామంటే తెలుగు ఫాస్టెస్ట్ ప్లేయర్స్ అని చెప్పి ఛానల్ నేమ్ పెట్టేసాం. ఛానల్ పెట్టిన తర్వాత మేము అప్పటి వరకు డైమండ్, ప్లాటినం ఇక్కడ వరకు వెళ్ళింది అనమాట. హీరోయిక్ వెళ్ళాలా, మేమందరం హీరోయిక్ వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే హీరోయిక్ వెళ్ళి వీడియోస్ పెడితే బాగా క్లిక్ అవుతాయని చెప్పి హీరోయిక్ ర్యాంక్ పూజ చేయడం స్టార్ట్ చేసాం. నిజం చెప్తున్నా మామ, రోజంతా ర్యాంకే ఆడుతూ ఉండేది. ఎంత క్యాంప్ ఆడేదంటే అందరం కలిసి ఒక స్టాండ్ లోనే కూర్చొని ఏదన్నా ఒక ఇంట్లోనే ఉండేదన్నమాట. లాస్ట్ జోన్ వరకు జోన్ క్యాంప్ ఆడేది. అలా ఆడి మేము హీరోయిక్ వరకు వెళ్ళాము. మీరు అనొచ్చు హీరోయిక్ ఏందబ్బా ఒక్క రోజులో వెళ్ళిపోతాం మేము అనుకుంటే అని చెప్పి. అది ఇప్పుడు మామ, కానీ ఒకప్పుడు హీరోయిక్ వెళ్ళాలంటే తడిసిపోయేది. ఇంకా ఆ తర్వాత రోజు వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాం మామ. మేమందరం వీడియోస్ ఆడుతూ బ్యాచెస్ కంప్లీట్ చేస్తూ ఇంకా రోజు ఫ్రీ ఫైర్ ఒక పిచ్చి లాగుండింది. ఊరు మొత్తం ఫ్రీ ఫైర్ ఆడుకుంటా ఉన్నాం. అప్పట్లో మాకు ఒక టెక్నిక్ తెలిసింది. మా ఫ్రెండ్స్ లో కార్తీక్ అని ఉండేది, వాడి పేరు వచ్చి TFP MSD. వాడు రీఫండ్ అనే ఒక టెక్నిక్ ని తీసుకొచ్చాడు. అంటే టాప్అప్ చేసి మళ్ళీ ఆ డైమండ్ ని వెనక్కి తీసుకొచ్చేసేది, ప్లే స్టోర్ లో రీఫండ్ చేసేది. ఇంకా ఊరు మొత్తం ఆహా ఫ్రీగా డైమండ్లు వస్తున్నాయి, రీఫండ్ టెక్నిక్, ఒకసారి టాప్అప్ చేస్తే చాలు 4-5 సార్లు రీఫండ్లు కొట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా అందరూ రీఫండ్లు కొట్టడం స్టార్ట్ చేశారు మామ. పిచ్చిగా డైమండ్లు వచ్చేసేది. ఇంకా ఎలైట్ పాస్ లేంది, ఇంకా బండిల్స్, ఎమోట్స్ అన్ని కొనడం స్టార్ట్ చేసాము. ఎందుకంటే డైమండ్లు వస్తున్నాయి కదా, అన్ని కొనుక్కున్నాం మామ. ఒక నెల రోజుల తర్వాత TFP MSD కార్తీక్ ఫస్ట్ వాడే రీఫండ్ చెప్పింది. ఫస్ట్ వాడికే పడ్డాయి 3000 డైమండ్ల వరకు మైనస్ పడిపోయాయి. చూసుకున్నట్లయితే కొన్ని రోజుల తర్వాత నాకు కూడా మైనస్ పడిపోయింది. నాకైతే 2000 డైమండ్ల వరకు మైనస్ పడ్డాయి. నాకే కాదు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ ఫైర్ ఓపెన్ చేయగానే మీరు ఫ్రీ ఫైర్ కి ఇన్ని డైమండ్స్ అప్పున్నారు, మీరు రీఫండ్స్ కొట్టారు, ఈ డైమండ్స్ మీరు టాప్అప్ చేస్తేనే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది అని చెప్పి మనకి స్టార్టింగ్ లోనే పడిపోయేది. ఇంకా అకౌంట్ ఓపెన్ అయ్యేది కాదు. నిజంగా చెప్తున్నా మామ, మేము చేసిన ఆ రీఫండ్ అనే ఒక తప్పు వల్ల ఎంత పెద్ద మైనస్ జరిగిందంటే చాలా మంది వాళ్ళ అకౌంట్లే వదిలేసుకున్నారు. అండ్ మా యూట్యూబ్ ఛానల్ కూడా పోయింది. మేము మొత్తం 5 మంది కలిసి తెలుగు ఫాస్టెస్ట్ ప్లేయర్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక 3 వరకు అకౌంట్లు రీఫండ్ మైనస్ పడడం వల్ల వాళ్ళు గేమ్ ఆడడమే మానేశారు. గేమే ఆడట్లేదు, ఇంకా ఛానల్ ఎందుకులే అని చెప్పి ఛానల్ కూడా ఇంకా అందరం తీసేసాం అనమాట. సో నేను మాత్రం ఏంటంటే వదులుకోలేకపోయా బ్రో. 2000 డైమండ్లు నా అకౌంట్ కి మైనస్ పడినా నేను నా అకౌంట్ ని వదులుకోలేకపోయాము. ఎందుకంటే నాకు నా ఫ్రీ ఫైర్ అకౌంట్ అంటే పిచ్చి. అప్పుడు నా దాంట్లో ఎల్లో పోకర్ ఉండేది. అందరికంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, వాళ్ళందరికంటే కూడా 1 year ముందే స్టార్ట్ చేశాను. నాకు వచ్చి లైక్స్ 4000 అలా ఉండేది, వాళ్ళందరూ 1000-1500 ఉంటాయి. సో ఇంకా 2-3 నెలలు నేను డబ్బులు కలెక్ట్ చేసుకుని నేను ఎత్తిపెట్టుకుని ఇంట్లో వాళ్ళని అడిగి మా అమ్మ తాతయ్యని అడిగి ఎట్టంటే అట్ట మొత్తం డబ్బులు కలెక్ట్ చేసుకుని 2000 డైమండ్లు కట్టి ఫ్రీ ఫైర్ వాడికి నా అకౌంట్ రిటర్న్ తెచ్చుకున్నాను. ఫ్రీ ఫైర్ అకౌంట్ రిటర్న్ తెచ్చుకున్నాను. కానీ మా తెలుగు ఫాస్టెస్ట్ ప్లేయర్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని మాత్రం మెయిల్ పాస్వర్డ్ కూడా తీసేశాను. ఎవరు ఇంకా పట్టించుకోవట్లేదు, దాని గురించి వీడియోస్ పెట్టడం కూడా ఆపేశారని చెప్పి. నిజంగా చెప్తున్నా మామ, ఆ ఫస్ట్ ఛానల్ అప్పటి నుంచే కనుక అందరం కలిసి రన్ చేస్తుంటే, మేమందరం కంటిన్యూస్ గా కనుక చేస్తుంటే ఈ పాటికి ఒక రేంజ్ లో ఉండేవాళ్ళం. కానీ మా బ్యాడ్ లక్ అనమాట, ఫస్ట్ ఛానల్ పోయింది. ఇంకా కరోనా తర్వాత ఇంటర్మీడియట్ రాగానే చాలా మంది గేమ్ ఆడటం స్టాప్ చేశారు. ఎవరైతే అకౌంట్స్ రీఫండ్ వాళ్ళ పోయాయో వాళ్ళందరూ ఆపేశారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 10 మంది ఏమో ఆడుతున్నారు. ఆ టైంలో నేను ఫుల్ గా
బెట్ మ్యాచెస్ లోకి దిగేస్తున్నా. అప్పుడు నాకు బెట్ మ్యాచ్లు అంటే భయంకరమైన ఇష్టం అనమాట. ఆపోజిట్ కూడా ప్లేయర్స్ వస్తారు. నా దగ్గర చూస్తే ఎల్లో పోకర్ ఉండేది, గన్ స్కిన్స్ ఉండేది. నేను అప్పుడు ఎలైట్ పాసులు తీసేది. అంటే నా ఐడి ఎలా ఉండేదంటే ఒక రేంజ్ లో మెయింటైన్ చేసేది. కరెక్ట్ గా ఆ టైంలో హైదరాబాద్ వాడు ఒక్కడు ఉన్నాడు అనమాట. వాడి పేరు ఎంఎస్ లెజెండ్. నేను ఈయన మాత్రం నా లైఫ్ లో మర్చిపోలేను. వాడితో సంవత్సరం నుంచి గేమ్ ఆడతా ఉన్నాను. వాడు నాకంటే పెద్దోడు. వాడి రియల్ నేమ్ యశ్వంత్ అనమాట. సో వాడు ఏమన్నాడంటే నీ అకౌంట్ భయంకరంగా ఉంది, నీ అకౌంట్ అమ్మితే కనీసం ఒక 30,000 వస్తాయి, ఒకసారి నీ ఐడి పాస్వర్డ్ ఇవ్వు, కావాలంటే నేను అమ్మిస్తాను. నేనైతే నాకు అసలు అమ్మాలనే ఉద్దేశమే లేదు బ్రో. అంటే సర్లే ఒకసారి నీ ఐడి పాస్వర్డ్ ఇవ్వు అబ్బా, చాలా బాగుంది నీ ఐడి, మా ఫ్రెండ్స్ కి చూపించుకుంటాను, ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్పి ఏవేవో మాటలు చెప్పాడు. నేను అప్పటికే వాడితో సంవత్సరం నుంచి గేమ్ ఆడుతున్నా. వాడితో బాగా క్లోజ్ అయిపోయినా. నాకు ఫ్రెండే. అంటే రోజు ఇద్దరం కలిసి ర్యాంక్ పూజ చేసేది, రోజు మైక్ ఆన్ చేసుకుని మాట్లాడుకుంటూ ఆడేదనమాట. అంత క్లోజ్ అయితే సంవత్సరం నుంచి ఆడితే ఎవరైనా ఇవ్వకుండా ఉంటారా? నేనైతే వాడికి నా అకౌంట్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాము. నేను ఇవ్వడమే లేటు, వాడైతే ఐడి పాస్వర్డ్ చేంజ్ చేసాడు. నాకైతే ఏం అర్థం కాలేదు. సాయంత్రం వరకు కూడా ఏం అర్థం కాలేదనమాట. పక్క రోజు ఫోన్ చేశా, నాకేంటి ఫేస్బుక్ లాగిన్ అవ్వట్లేదు అని చెప్పి. అంటే వాడు స్కామ్ చేసిన విషయం నా పక్క రోజు కూడా అర్థం కాల. నేను కాల్ చేయగానే లిఫ్ట్ చేసాడు. లిఫ్ట్ చేసి ఒక మాట అన్నాడు, మామ నేను ఈ అకౌంట్ 10,000కి సేల్ చేసాను, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అర్జెంట్ మనీ, ఏం చేయాలో అర్థం కాలేదని అన్నాడు. నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. నా అకౌంట్ నువ్వు సేల్ చేయడం ఏంది, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే నా అకౌంట్ అమ్మడం ఏంది బ్రో, అది ఇది అంటే వాడు ఇంకా కాల్ పెట్టేశాడు. ఇంకా పక్క రోజు నేను కాల్స్ మెసేజెస్ అన్ని చేస్తాను అనమాట. లిఫ్ట్ చేసి ఈసారి ఏమన్నాడంటే నాకు ఒక 5,000 కావాలి, అర్జెంట్ గా 5,000 సెట్ చేయించామంటే చాలు, నీ అకౌంట్ నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. నేను 5,000 కోసం మొత్తం ఎతికా, నాకైతే 5,000 సెట్ కాల. ఇంకా వాడు నా అకౌంట్ అయితే ఎవరికో సేల్ చేసాడు. మీలో చాలా మంది అంటూ ఉంటారు కదా బ్రేకప్ అని చెప్పి, ఆ పెయిన్ ఆ డిప్రెషన్ తట్టుకోలేమని చెప్పి. నాకు తెలిసినంత వరకు మన అకౌంట్, ఫ్రీ ఫైర్ అకౌంట్ ఎన్నో సంవత్సరాలు ఆడి అకౌంట్ ని పోగొట్టుకుంటే దాన్ని మించిన పెయిన్ ఇంకోటి ఉండదని నాకు అప్పుడు అర్థమైంది. యూట్యూబ్ ఛానల్ పోయింది, అకౌంట్ పోయింది, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫోన్ కూడా పగిలిపోయింది. నాకు లెనోవో ఫోన్ అని చెప్పి కొత్త ఫోన్ కొనుక్కున్నాను కదా, అది కూడా డిస్ప్లే పగిలిపోయింది. సో నా సిచ్యువేషన్ అట్ అయిపోయింది. ఇదంతా ఇప్పుడు జరిగింది కాదులే, ఒకప్పుడు జరిగింది, మీతో చెప్పుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న నేను, మీరైతే చెప్పండి మామ, చాలా మంది గేమ్ ఆడమే మానేస్తారు. ఏం జరిగినా నేనైతే గేమ్ ఆడకుండా మాత్రం ఉండలేకపోయా మామ. స్టార్టింగ్ లో డిలీట్ చేశాను, ఒక 1 వీక్ వరకు మళ్ళీ ఇన్స్టాల్ చేసేసాను. ఇంకా బాట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆడుకుంటా ఉన్నాను అనమాట. మా గిలిలో టిఎఫ్పి లిఖిత్ అని చెప్పి మనోడు ఉండేదనమాట. మనోడు అకౌంట్ అయితే ఎవడో హ్యాక్ చేసాడు. ఇంకా లిఖిత్ అయితే చాలా వరకు ట్రై చేశాడు, వాడు అకౌంట్ అయితే తిరిగి రాలా. సో ఇంకా నా దగ్గరకు వచ్చి ఇంకో అకౌంట్ చూడు బారుకు, 4,000లో ఒక అకౌంట్ కొనుక్కుంటానని చెప్తే నేనైతే ఒక మంచి అకౌంట్ చూపించా. ఇంకా ఆ అకౌంట్ లో ఆడుకుంటా ఉన్నాడు. అప్పుడు మా గిల్లులో ఇంకొకరు కూడా ఉండేది, వాడైతే మా తమ్ముడే హర్ష అని చెప్పి, ఇప్పుడు కూడా గిల్లోనే ఉన్నాడు. టిఎఫ్పి స్టార్ వైటి. మనోడు ఏం చేశాడంటే లిఖిత్ అకౌంట్ హ్యాక్ అయింది కదా, సో మెయిల్ అయితే రిమూవ్ చేయలేకపోయాడు హ్యాకర్. ఇంకా మా తమ్ముడు హర్ష ఏం చేశాడంటే వాడు అకౌంట్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసాడు. ఇంకా లిఖిత్ కి వాడు అకౌంట్ అయితే తిరిగి వచ్చేసింది, కొత్త అకౌంట్ కూడా ఉంది, 2 అకౌంట్లు మిగిలిపోయి ఉన్నాయి. నేనైతే లిఖిత్ అన్నాను ఈ అకౌంట్ సేల్ చేసేద్దామంటే మనోడు ఏమన్నాడంటే భార్గవ్ నీ అకౌంట్ పోయింది కదా, ఆ కొత్త అకౌంట్ నువ్వే ఉంచేసుకో అన్నాడు. నేను ప్రెసెంట్ గేమ్ ఆడుతున్న అకౌంట్ నాది కాదు మామ, మా గిల్లులో టిఎఫ్పి లిఖిత్ అండ్ స్టార్ వైటి హర్ష వీళ్ళిద్దరి వల్లే నాకు ఈ అకౌంట్ వచ్చింది. అండ్ నా ఫోన్ పగిలిపోయిందని చెప్పాను కదా, అది ఎక్కువ హీట్ అయిపోయేది, హ్యాంగ్ అయిపోయేది. సో దాంట్లో గేమ్ ఆడుతా ఉంటే ఎలా ఉండేదంటే అలా ఉండేది. మా ఇంట్లో వాళ్ళు నన్ను భయంకరంగా తిట్టేది ఎప్పుడు గేమ్ ఆడతాం అని చెప్పి. కానీ మా ఇంట్లో వాళ్ళకి నా ఫోన్ చూసి మళ్ళీ ఇంకో ఫోన్ కొనియాలని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. మా అన్నయ్య ఆన్లైన్ అంతా చూసి అప్పట్లో ఇన్ఫినిక్స్ GT 5G అని చెప్పి అది ట్రెండింగ్ లో ఉంది, మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పి ఆ మొబైల్ తీసిచ్చాడు మామ. సో ఆ ఒక్క ఫోన్ వల్ల నా గేమ్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసింది, నాకు డివైస్ వచ్చేసింది, అండ్ నాకు మంచి అకౌంట్ కూడా తిరిగి వచ్చేసి నేను గేమ్ అయితే ఆపకుండా ఆడుతూనే ఉన్నా మామ. నాకు మళ్ళీ అన్ని తిరిగి వచ్చేసాయి. సో నాకు మళ్ళీ ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చెప్పి థాట్ ఇది వచ్చేసింది. అండ్ గిల్లిమెట్స్ కూడా రోజు అంటనే ఉన్నారు కొత్త ఛానల్ క్రియేట్ చేయొచ్చు కదా అని చెప్పి. సో నేను ఇంకా డిసైడ్ అయ్యా. కానీ నాకు ఒక పక్క భయం కూడా ఉంది, ఫస్ట్ ఛానల్ అయినట్టే ఈ ఛానల్ కూడా అయిపోద్దా, అసలు రీచ్ వస్తుందా, ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఆ టైంలో ఫుల్ డౌన్ లో ఉంది. ఏదైతే అయిందని చెప్పి ఛానల్ అయితే క్రియేట్ చేసామమ్మ. కానీ ఛానల్ నేమ్ ఈసారి నేనైతే ఆలోచించాను అనమాట. అందరూ భార్గవ్ గేమింగ్ అని చెప్పి నీ పేరు పెట్టుకో అన్నారు. నేనైతే గిల్ నేమ్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను అనమాట. కానీ తెలుగు ఫాస్ట్ ప్లేయర్స్ అని చెప్పి ఆల్రెడీ పెట్టాము. ఈసారి అలా కాకుండా టిఎఫ్పి అని చెప్పి లాస్ట్ లో గేమింగ్ యాడ్ చేసి టిఎఫ్పి గేమింగ్ అని పెట్టాము. సో మామ మీకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా, టిఎఫ్పి అంటే తెలుగు ఫాస్ట్ ప్లేయర్స్. ఇది నా ఛానల్ నేమ్ కాదు, నా గిల్డ్ నేమ్. గిల్డ్ నేమే ఛానల్ కి వచ్చింది. సో ఇంకా నేను 2022 జనవరిలో ఛానల్ అయితే క్రియేట్ చేశాను. నేను అప్పటి వరకు ఎక్కువగా లైవ్స్ అండ్ వీడియోస్ ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. షార్ట్స్ గురించి మనకి పెద్ద ఐడియా లేదు. నేను ఓన్లీ లైవ్ మీద అండ్ వీడియోస్ మీద ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసేవాడిని. షార్ట్ వీడియోస్ ఓన్లీ 1e4 క్లచ్లు కొట్టినట్టు ఎప్పుడో ఏదో రేర్ గా ఒక వీడియో పెట్టేవాడిని అంతే. ఇంకా ఆ టైంలో టిఎఫ్పి ప్రిన్స్ అని చెప్పి చరణ్ మనోడు వచ్చి ఒక ఐడియా ఇచ్చాడు. ఫ్యాక్ట్స్ చెప్పన్నా, ఫ్రీ ఫైర్ ఫ్యాక్ట్స్ షార్ట్ వీడియోస్ లో వాయిస్ కమెంటరీ ఇచ్చి పెట్టు, మంచిగా రీచ్ వస్తుందని చెప్పాడు. నేను కూడా ఇంకా ఫ్రీ ఫైర్ ఫ్యాక్ట్స్ స్టార్ట్ చేసాము. ఇంకంతే మన ఛానల్ కి రీచ్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఆ టైంలో చూసుకున్నట్లయితే నా దగ్గర ఉన్న ఇన్ఫినిక్స్ GT 5G ఈ మొబైల్ అయితే ఒక రేంజ్ లో నాకు సెన్సిటివిటీ కనెక్ట్ అయిపోయింది మామ. ఇప్పుడున్న గేమ్ ప్లేకి ఆ గేమ్ ప్లేకి చాలా డిఫరెన్స్. కావాలంటే మీరు మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అప్పుడు అన్ని సోలో వర్సెస్ స్క్వాడ్లే, రూమ్ కార్డ్ కూడా 1e3 1e4 గేమ్ ప్లే వీడియోస్ అవి బాగా పెట్టేవాడిని. ఇంకా చూసే ఆడియన్స్ కూడా నన్ను గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఒక పక్క ఫ్రీ ఫైర్ ఫ్యాక్ట్స్ భయంకరంగా రీచ్ వెళ్తున్నాయి అండ్ గేమ్ ప్లే కూడా అందరికి చూపిస్తా ఉన్నా. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ హైలైట్స్ ఉంటాయి,
1K to 100K ఎప్పుడెప్పుడు రీచ్ అయ్యానని చెప్పి డేట్స్ ఉంటాయి, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నేను ఛానల్ క్రియేట్ చేసిన కాడి నుంచి 1K సబ్స్ రీచ్ అవడానికి 1 ఇయర్ పట్టింది. కానీ 1K సబ్స్ రీచ్ అయిన కాడి నుంచి ఇంకొక 1 ఇయర్ లో 50K సబ్స్ రీచ్ అయిపోయాయి. సో మామ చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1, 2, 3 నెలలు చూస్తారనమాట. రీచ్ రాకపోతే ఇంకా స్టాప్ చేసేస్తా ఉంటారు. మీరు ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకోండి బ్రో. స్టార్టింగ్ 1 ఇయర్ వరకు అసలు రీచ్ లేదు. కానీ ఒకనొక టైంలో రీచ్ వచ్చింది 1K నుంచి 20K, 30K, 45K, ఇంకా రోజుకి 1000 సబ్స్క్రైబర్స్ వరకు పెరిగిపోయేది. రీజన్ ఏంటంటే ఒకటే, నేను ప్రతి రోజు వీడియోస్ పెడుతూనే ఉన్నా. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నా. నాకు రీచ్ వచ్చింది షార్ట్స్ లో. సో ఫైనల్లీ 50K రీచ్ అయిన తర్వాత చాలా మంది డబ్బులు ఎంత వస్తున్నాయి, యూట్యూబ్ లో ఇన్కమ్ ఎంత వస్తుందని చెప్పి అడిగారు. నాకు కూడా థాట్ వచ్చింది అనమాట, సబ్స్క్రైబర్స్ ఇంత వచ్చారు కానీ మనకి ఏం ఇన్కమ్ రావట్లేదని. నాకు 50K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ గురించి ఫుల్ గా తెలియదు. ఆ రోజు నుంచి యూట్యూబ్ గురించి మొత్తం తెలుసుకోవడం మొదలు పెట్టా. అప్పుడు అర్థమైంది మానిటైజేషన్ అని ఒకటి ఉంటది, అది కంప్లీట్ అయితేనే యూట్యూబ్ లో నుంచి డబ్బులు వస్తాయని చెప్పి. అది కంప్లీట్ అవ్వాలంటే ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్స్ కాదు, వాచ్ టైం. అది కూడా షార్ట్ వీడియోస్ కి వాచ్ టైం యాడ్ కాదు, నార్మల్ వీడియోస్ లేదా లైవ్. ఇంకా ఒక రోజు అయితే టార్గెట్ పెట్టేసుకున్నామా, ఉదయాన్నే ఒక షార్ట్ వీడియో, మధ్యలో లైవ్, మళ్ళీ సాయంత్రం ఒక షార్ట్ వీడియో. అంటే ఒక రోజుకి 2 షార్ట్ వీడియోలు, ఒక లైవ్. నేను టార్గెట్ పెట్టుకునేది 2023 ఏప్రిల్ 20 అనమాట డేట్. అప్పుడు నాకు 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ రోజు నుంచి రోజు లైవ్ పెట్టడం స్టార్ట్ చేశాను. కరెక్ట్ గా 4 మంత్స్ కి ఆగస్ట్ కల్లా 80K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయా. అండ్ వాచ్ టైం 3500 కంప్లీట్ అయింది. సో ఇంకా ఆ టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ కి బిగ్గెస్ట్ బ్రేక్ పడ్డది మామ. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, హాలిడేస్ కూడా అయిపోయి, ఇంకా సెకండ్ ఇయర్ కాలేజ్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నా. మా ఇంట్లో వాళ్ళు ఇంకా అప్ అండ్ డౌన్ కుదరదు, కాలేజ్ దగ్గర ఏదో ఒక హాస్టల్ చూసుకుని జాయిన్ అయిపోమని చెప్పారు. నేను ఇంకా పీజీ హాస్టల్ జాయిన్ అయిపోవాల్సి వచ్చింది. అక్కడ చూస్తే సిగ్నల్స్ ఉండవు, ఫోన్ కూడా నా దగ్గర ఉండేది కాదు. ఇంకా 1 ఇయర్ పాటు యూట్యూబ్ ఛానల్ 85K సబ్స్క్రైబర్స్ లోనే స్టక్ అయిపోయింది అనమాట. ఇంకా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతా ఉన్నారు రోజు రోజుకి. ఇంకా ఫైనల్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, హాలిడేస్ ఇచ్చేసారు అనమాట. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ మొదలు పెడదాము, వీడియోస్ పెడదాం అని చెప్పి చూసి స్టార్ట్ చేశాను. కానీ వాచ్ టైం ఉంటుంది చూసారా, మళ్ళీ 500K అలా వచ్చేసింది అనమాట. నేను 3500 వరకు చేసా. మధ్యలో 1 ఇయర్ పాటు రన్ చేయకుండా కామ్ గా పెట్టేసరికి వాచ్ టైం మళ్ళీ మైనస్ అయిపోయింది. 85K సబ్స్క్రైబర్స్ ఉన్న మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా ఇన్కమ్ రావట్లేదు అని చెప్తుంటే ఎవరు నమ్మే వాళ్ళు కూడా కాదు. నేను స్టార్టింగ్ లో ఇన్కమ్ కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు, మిగతా యూట్యూబర్స్ లాగా ఫేమ్ వస్తుందని చెప్పి ఛానల్ పెట్టాను. కానీ ఒకనొక టైంలో నాకు కూడా ఇన్కమ్ రాకపోతే బాధ వేసింది. ఇంకంతే మా ఫిక్స్ అయ్యాను అనమాట, నాకు ఇంకా షార్ట్ వీడియోస్ అవసరం లేదు, సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, మానిటైజేషన్ అవ్వాలంటే ఇంకా లైవ్ పెట్టాలని చెప్పి రోజంతా లైవ్ పెట్టడం స్టార్ట్ చేశాను. కానీ ఈసారి అనుకోకుండా చాలా పెద్ద ఆటంకం వచ్చింది. అదే మళ్ళీ ఈ ఫోన్ కూడా పోయింది. ఎందుకంటే నేను రోజు స్క్రీన్ రికార్డింగ్లు అండ్ లైవ్ తెలియకుండానే దానికి ఎక్కువ ప్రెజర్ పెట్టేసి, నాకు ఆ రోజు అర్థమైపోయింది యూట్యూబ్ లో రోజు లైవ్ పెడుతూ ఛార్జింగ్ పెట్టుకుని ఆడుతూ స్క్రీన్ రికార్డింగ్ చేస్తా, ఇవన్నీ చేస్తా ఉంటే ఐఫోన్ తప్ప మనం ఇంకా ఏ ఫోన్ తీసుకున్నా నిలవదు అని చెప్పి నాకు ఆ రోజు క్లారిటీగా అర్థమైపోయింది. కానీ ఈసారి ఇంట్లో వాళ్ళని అడగాలంటే నాకే అదో విధంగా అనిపించేస్తుంది అనమాట. ఇంటర్ సెకండ్ ఇయర్ అవ్వగానే 6 మంత్స్ ఖాళీ ఉంటుంది మామ. ఆ టైంలో నేను ఒక వర్క్ చూసుకున్నా. వరుసగా 4 మంత్స్ ఒక కంపెనీకి వెళ్ళి 40,000 వరకు ఎర్న్ చేసి మా అన్నయ్యకి చెప్పాను అనమాట, ఏదో ఒక మంచి ఐఫోన్ చూసి కొనివ్వరా, 40,000, 50,000 ఎట్లా కొట్టని చెప్పాను. మా అన్నయ్య మా అమ్మ నాన్నతో మాట్లాడి, అంటే నాకు యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా మా ఇంట్లో వాళ్ళకి చెప్పి అందరూ మాట్లాడుకుని నా మీద నమ్మకంతో మళ్ళీ నాకు 85,000 పెట్టి ఐఫోన్ తీసిచ్చారు. సో ఇంకా ఫోన్ రాగానే రోజు లైవ్లు పెట్టేసి వాచ్ టైం అయితే కంప్లీట్ చేసాము. మానిటైజేషన్ అయిపోయింది. నాకు ఎప్పుడైందో తెలుసా, 90K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయింది. మళ్ళీ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి డబ్బులు వచ్చేవి. ఫస్ట్ $100 ఉంటాయి, ఆ $100 కంప్లీట్ చేయాలి. $100 కంప్లీట్ అవ్వడానికి కూడా చాలా రోజులు పట్టింది మామ. ఎందుకంటే నా ఛానల్ ఫుల్ డౌన్ అనమాట. మధ్యలో 1 ఇయర్ వరకు స్టాప్ చేసా కదా. యూట్యూబ్ ఛానల్ కంటిన్యూస్ గా వీడియోస్ పెడుతూ యాక్టివ్ లో ఉండిస్తే రీచ్ అలానే ఉంటది, కానీ మధ్యలో కనుక స్టాప్ చేస్తే రీచ్ మొత్తం పడిపోతుంది. మళ్ళీ రావాలన్నా కూడా చాలా కష్టం. అండ్ అందులో నేను డిగ్రీ జాయిన్ అవుతానని చెప్తే మా ఇంట్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదనమాట. నన్ను బీటెక్ జాయిన్ చేశారు. అదొక బిగ్గెస్ట్ బ్లండర్ అయిపోయింది. సో బీటెక్ జాయిన్ అయితే అస్సలు ఖాళీ ఉండదు మా, అటెండెన్స్ ఉండాలి, మధ్యలో సెలవులు పెట్టుకోలేము. ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రమే యూట్యూబ్ గురించి పట్టించుకునేటోడిని. ఎందుకంటే సాయంత్రం కూడా ఇంటికి వచ్చేసరికి 7 అలా అయిపోయేది టైం. సో ఇంకా ఛానల్ కి రీచ్ ఎలా ఉంటది, డైలీ యాక్టివ్ లో ఉంటేనే రీచ్ ఉంటది అనమాట. మనం అంతగా యాక్టివ్ లో ఉండేటోళ్ళం కాదు బీటెక్ లో ఉండేటప్పుడు. ఇంకా ఫైనల్లీ $100 ఎప్పుడు కంప్లీట్ అయ్యావో తెలుసా మామ, ఈ సంవత్సరం 2025 లో జనవరిలో మనకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది. 8,500 వరకు మనకి అమౌంట్ అయితే అకౌంట్ కి పడ్డది అనమాట. ఆ తర్వాత 3 మంత్స్ అవ్వగానే ఏప్రిల్ లో 100K రీచ్ అయ్యా. మనకి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేసింది. 100K కంప్లీట్ అవ్వగానే చాలా మంది ఎక్కువ వస్తుందేమో అనుకుంటున్నారు. నాకు ఇప్పుడు వరకు వచ్చింది 2 టైమ్స్ మాత్రమే మనీ అయితే వచ్చింది. మీకు ఇక్కడ నా యూట్యూబ్ ఎర్నింగ్స్ మొత్తం పెడతాను, కావాలంటే చూసుకోండి. ఫస్ట్ పేమెంట్ జనవరిలో పడ్డది, సెకండ్ పేమెంట్ మేలో పడ్డది. అంటే మళ్ళీ ఇంకొక $100 చేయడానికి నాకు మళ్ళీ 4 మంత్స్ పట్టింది. ఎందుకంటే మాకు అప్పుడు కాలేజ్ ఉంది మామ. ఎప్పుడైతే జూన్ పెట్టారో అప్పటి నుంచి మాకు సెలవులు ఇచ్చేసారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జూన్ జూలైలోనే ఎర్నింగ్స్ నాయి చాలా ఎక్కువ వచ్చాయి. అంతకు ముందు కాలేజ్ ఉన్నప్పుడు నాకు $100 చేయడానికి 4 మంత్స్ వరకు పడితే, ఎప్పుడైతే హాలిడేస్ ఇచ్చారో 1 మంత్ లోనే $100 వరకు కంప్లీట్ చేసేసా. అండ్ 100K అయిన 2 మంత్స్ కే మనం 150K రీచ్ అయ్యాము. ఎందుకంటే నేను మళ్ళీ షార్ట్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసా, అది కూడా యూనిక్ కంటెంట్ తో. ఇంతకు ముందు ఫ్యాక్ట్స్ పెట్టా, కానీ ఇప్పుడు మొత్తం బిఆర్ ర్యాంకుడు, సిఎస్ ర్యాంకు, గేమ్ ప్లే వీడియోస్ కొంచెం ఫన్నీగా అండ్ కొంచెం క్లచ్లు కొడుతూ ఈ విధంగా మంచి ఫుల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ పెడుతూ వచ్చాను అనమాట. మంచిగా రీచ్ వచ్చింది మా. ఎందుకంటే
ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడే చాలా మందికి స్కూల్స్ ఇంటర్ వాళ్ళకి అందరికీ హాలిడేస్ వచ్చాయి. నేను ప్రతిరోజు లైవ్ పెడతా వచ్చాను అనమాట. అంతకుముందు టీఎఫ్పీ గేమింగ్ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడనే తెలుగు కమ్యూనిటీలో చాలా మందికి తెలియదు. కానీ ఈ 2 months లో చాలా మందికి తెలిసింది అనమాట. మిగతా యూట్యూబర్స్ కూడా మన ఛానల్ గురించి తెలిసింది. నేను ఇంటర్ అవ్వగానే 1 year ఛానల్ స్టాప్ చేసి ఆ మధ్య ఈ బీటెక్ లో అంతా లైవ్ పెడుతుంటే టాప్ చాట్ 10, 20 అలా వచ్చేది మామ. కానీ ఈ 2 months లో హాలిడేస్ టైంలో 500 కూడా టాప్ చాట్ వచ్చింది. ఎందుకంటే స్కూల్ పిల్లకాయలు ఇంటర్ పిల్లకాయలకి అందరికీ హాలిడేస్ అనమాట. ప్రతి ఒక్కరు మంచి యాక్టివ్ లో ఉన్నారు అప్పుడు. కానీ ప్రెసెంట్ అయితే అంత రీచ్ లేదులే, ఎందుకంటే అన్ని ఓపెన్ అయిపోయాయి కదా కాలేజెస్, స్కూల్స్. నేను బాగా తెలుసుకునేది ఏంటంటే మామ, యూట్యూబ్ లో అందరూ చేస్తున్నట్టే మనం చేస్తే రీచ్ ఉండదు. షార్ట్స్ లో యూనిక్ కంటెంట్ మెయింటైన్ చేయాలి. అండ్ లైవ్ పెట్టేటప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ప్రతి రోజు ఒకే కంటెంట్ ని లైవ్ పెడతా ఉంటారు అనమాట. అట్లా కాదు, నేను రోజుకు ఒక కంటెంట్ తో లైవ్ పెట్టాను. అండ్ నేను ఈ 2 months లోనే 10,000 rupees వరకు గివ్ అవేస్ కే ఇచ్చేస్తుంటాను. కావాలంటే మీరు మన ఛానల్లో 100K అయిన తర్వాత చూడండి ఎన్నిసార్లు గివ్ అవే లైవ్ పెట్టాను. అండ్ ఇంతకు ముందు మనకి ఇన్కమ్ ఓన్లీ లైవ్స్ కి ఇలాగే వస్తుంది అనమాట. కానీ ఇప్పటికి షార్ట్స్ కూడా ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి 50K ప్లస్ వ్యూస్, 1 lakh వ్యూస్ వస్తాయి. మీరు అడగచ్చు ప్రమోషన్స్ వస్తాయి కదా, మంచిగా చేసుకోవచ్చు కదా, డబ్బులు వస్తాయని చెప్పి. నాకు ఎప్పుడైతే lakhs వ్యూస్ వస్తున్నాయో అప్పటి నుంచి చాలా వరకు ప్రమోషన్లు వచ్చాయి మామ. కాకపోతే మంచి యాప్లు రావట్లేదు అనమాట. అన్ని దొంగ యాప్లు వస్తున్నాయి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పు, ఫ్రీ ఫైర్ లో డైమండ్లు వస్తాయని చెప్పు, మీకు నేను 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం అని చెప్తున్నారు. కానీ అవన్నీ నిజాలు కాదు, అబద్ధాలు అనమాట. అందుకే నేను ఇప్పుడు వరకు ఏ యాప్ కూడా ప్రమోట్ చేయలేదు. నేను ప్రౌడ్ గా చెప్పుకుంటామా, ఎందుకంటే చాలా మంది దొంగ యూట్యూబర్స్ అబద్ధాలు చెప్తున్నారు డబ్బుల కోసం. నేను ఇంతవరకు ఒక్క యాప్ కూడా ప్రమోట్ చేయాలి. మీరు వెళ్ళి నా ఛానల్ చెక్ చేసుకోండి. ఇక మీద కూడా ప్రమోషన్స్ అసలు చేయనని కాదు, ఏదైనా మంచి యాప్స్, మంచి బ్రాండ్స్ మనకి కంటెంట్ కి తగ్గట్టు వస్తే ఖచ్చితంగా చేస్తాను. సో మామ, ప్రెసెంట్ నా ఇన్కమ్ గురించి ఒక్క మాటలో చెప్పాలనుకోండి, ఇప్పుడు ఈ మంత్ అంతా నేను కాలేజ్కి ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ యూట్యూబే. ప్రతి రోజు లైవ్ పెట్టాను అనుకోండి, మంత్లీ 10,000 కూడా ఎర్న్ చేయగలుగుతా. కానీ కాలేజ్ పెట్టేశారు, కాలేజ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, నెలకి కనీసం 5,000 కూడా చేయలేను. ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అయితే ఇంకా యూట్యూబ్ స్టాప్ చేయాల్సిందే. సో ఇప్పుడు నాకు 2nd year అయిపోయింది, 2 నెలలు సెలవులు వచ్చాయి, బాగా రన్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 3rd year స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే రోజు కూడా ఇంట్లో వాళ్ళని అడుగుతూనే ఉన్నాను, నేను కాలేజ్కి వెళ్ళను, ఇంకా యూట్యూబ్ మీదే మొత్తం ఫోకస్ పెట్టేస్తానని చెప్పి. మా ఇంట్లో వాళ్ళు అయితే సరిగ్గా ఒప్పుకోవట్లేదు అనమాట. సో చూద్దాం ఏం జరగదో. సో మా యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు నేను ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి మాక్సిమం మీతో షేర్ చేసుకున్నాను. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తామా, ఏది ఏమైనా సరే నేను యూట్యూబ్ ఆపేదే లేదనమాట. ఫ్రీ ఫైర్ ని మాత్రం వదిలేదే లేదు. సో మామ, మీలో ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సో ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి ఒక 5 మందికి షేర్ చేసి తెలుగు కమ్యూనిటీలో అందరికీ మన ఛానల్ గురించి తెలిసేలా చేయండి మామ, చాలు. అండ్ మామ, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.